పార్వతీపురం మన్యం జిల్లా కుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో పలు గిరిజన సంఘాల నేతలు సమావేశం నిర్వహించారు. ఈ నెల 15వ తేదీన జరగబోయే గిరిజనుల హక్కుల పోరాట యోధుడు భగవాన్ బీర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలు జయప్రదం చేయాలని, ఈ ఉత్సవాలకి మండలం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ఆదివాసీ ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే రోజున గిరిజనుల సంస్కృతి, ఆచారాలు, కట్టుబాట్లు ప్రపంచానికి చాటి చెప్పేలా మండల కేంద్రం దద్దరిల్లేలా ఐక్యతను చాటి చెప్పాలని తెలిపారు. అలాగే గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినపడేలా గొంతు విప్పాలని అన్నారు. గుమ్మలక్ష్మీపురంలో అత్యంత వైభవంగా జరుపుకోవడం కోసం నిర్వహణ కమిటీ అనేది నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాల యొక్క ఎజెండా ఏమిటంటే, ఆ రోజు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో భారీ స్థాయిలో ఊరేగింపు చేస్తూ మా యొక్క ఆదివాసీ చట్టాలు, హక్కుల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసుల యొక్క ప్రముఖుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆదివాసీ హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజల యొక్క జీవన మనుగడ ఏ విధంగా ఉంది, దానిపై ఇప్పుడున్నటువంటి ఆదివాసీ ప్రపంచం ఏ దారికి వెళుతుంది, ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఎంతవరకు ఉన్న అనేక విషయాలపై ఆ రోజు చర్చాగోష్ఠి అనేది కూడా జరుగుతుంది. అలాగే మిగతా సమస్యల పట్ల కూడా ఆ రోజు సమస్యలన్నీ కూడా ఒక ఎజెండాగా చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజలు, యువకులు ఎక్కువ మంది ఈ యొక్క బీర్సా ముండా జయంతి ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మన యొక్క ఐక్యత ఈ యొక్క ఉత్సవాల ద్వారా మనం తెలియజేసుకోవాలి. మనము ఇప్పటి నుండి